అవినాష్, చెప్పుమా. దగ్గరలో ఉన్న మెడ్ప్లస్ కు వెళ్ళి మెడ్ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ అని అడిగి కొనుక్కునరా. అక్కడ 50 to 80% తగ్గింపుకు వస్తుంది. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. రైట్ సార్, అసభ్యకర వ్యక్తిత్వాన్ని కించపరిచేలా చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో సినీ ప్రముఖులపైన వరుసగా కేసులు నమోదవుతున్నాయి. అయితే ఏపీలో కక్షపూరిత రాజకీయాలు జరుగుతున్నాయని మరోవైపు అంటున్నారు. ఎందుకంటే ఇటు పోలీస్ స్టేషన్లలో పలువురు కేసులు అంటే వాళ్ళ మీద కేసులు నమోదవుతున్నాయి, అటు కోర్టుకు వెళ్ళినా కూడా వాళ్ళకి ఎదురు దెబ్బే తగులుతుంది. సో మరి వర్మ అరెస్ట్ తప్పదంటారా? రామ్ గోపాల్ వర్మ నాకు సామాజిక బాధ్యత ఉండాల్సిన అవసరం లేదు. నేనేం సంఘ సంస్కర్తను కాదు, నేను ఒక మూవీ మేకర్ని. నాకు నచ్చిన సబ్జెక్ట్ ని నేను మూవీగా తీసిన తర్వాత దాని కమర్షియల్ వైబిలిటీ మాత్రమే చూసుకుంటాను తప్ప సమాజము నైతిక విలువల గురించి ఆలోచన చేసే సంఘ సంస్కర్త నేను కాదు అని చెప్పి అతను బాహాటంగా ప్రకటించిన వ్యక్తి. అంటే సమాజం పట్ల అతనికి బాధ్యత లేదు. తన కమర్షియల్ వైబిలిటీ కోసం ఏ ఎక్స్టెంట్ కైనా నేను దిగజారుతాను అని చెప్పని చాలా సందర్భాల్లో తను రుజువు చేసుకున్నాడు. అటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారి విసిరిన ఎంగిలి మెతుకు కోసం అని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయ ఎజెండా అమలులో భాగంగా ఎన్నికలకు ముందు ప్రధాన ప్రతిపక్ష నాయకులు రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారిని, ప్రస్తుత ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ గారిని అత్యంత జుగుప్సాకరంగా కించపరుస్తా జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయ ఎజెండాలో భాగంగా వ్యూహం అని ఒక సినిమా తీసి ఆ సినిమా ప్రచారం కోసం పశువుల మొహాలకి వీళ్ళ ఫోటోలు మార్పింగ్ చేసి దాన్ని పోస్టర్ గా అతను రిలీజ్ చేయడం జరిగింది. ఏ విధంగా అది సమర్థనీయం, ఏ విధంగా దాన్ని సమర్థించుకుంటాడు అతను, ఏ విధంగా భావప్రకటన స్వేచ్ఛగా దాన్ని పరిగణించాలి, దాన్ని భావప్రకటన స్వేచ్ఛ అని చెప్పని సమర్థించే వ్యక్తులు వాళ్ళ ఫోటోలు అదే విధంగా మార్పింగ్ చేసి దాన్ని తెరమణి చేస్తే ఆ పేరేంటి అనేది వాళ్ళకి తెలిసి వస్తుంది. దీనికి మహిళల శరీరాలకి వాళ్ళ తలను తీసేసి ఈ ముగ్గురు ఫోటోలు మార్పింగ్ చేసి దాన్ని ఒక పోస్టర్ గా రిలీజ్ చేశారు అతను. ఏ విధంగా అది సమర్థనీయం? అలాగే పవన్ కళ్యాణ్ గారిని చంద్రబాబు నాయుడు గారికి దత్తపుత్రుడు అని చెప్పని చిత్రీకరిస్తూ ఒక చిన్న పిల్లాడి బాడీకి పవన్ కళ్యాణ్ గారి తలని మార్పింగ్ చేసి నారా బ్రాహ్మణి చంద్రబాబు నాయుడు గారు వాళ్ళిద్దరూ పెంచుకుంటున్నట్టుగా చూపించాడు. అంటే ఏ విధంగా వీటిని సమర్థించాలి? పవన్ కళ్యాణ్ గారిని చంద్రబాబు నాయుడు గారికి దత్తపుత్రుడు అంటూ ఒక పిల్లవాడిని చంద్రబాబు నాయుడు గారు ఎత్తుకున్నట్టుగా మార్పింగ్ చేసి ఆ పిల్లవాడి తలని పవన్ కళ్యాణ్ గారి రూపంలో మార్పింగ్ చేయడం జరిగింది. అంటే ఇప్పుడు ఇక్కడ ఎవరు కక్షపూరితంగా వ్యవహరించారనే విషయం స్పష్టంగా అర్థమవుతోంది కదా మనకి. ఖచ్చితంగా వ్యక్తిత్వ హననాలకు పాల్పడ్డ ఏ స్థాయి వ్యక్తులకైనా సరే భావ ప్రకటన స్వేచ్ఛలో మేము ఇమ్యూనిటీ పొందుతాము అని అంటే ఈ భావ ప్రకటన స్వేచ్ఛ వేరు, రాజకీయంగా తమ అభిప్రాయాలను వ్యక్తం చేయడం భావ ప్రకటన స్వేచ్ఛ. అంతేగాని ఎదుటి వ్యక్తుల వ్యక్తిత్వాన్ని హననం చేసి దాన్ని భావ ప్రకటన స్వేచ్ఛ ముసుగులో దాక్కుంటామనంటే ఖచ్చితంగా చట్టపరంగా ఎదురయ్యే కాన్సిక్వెన్సెస్ ని హ్యాండిల్ చేస్తే రాలి. ఇవాళ రామలింగయ్య అని చెప్పని ఒక అతను ఇవాళ మద్దిపాడు పోలీస్ స్టేషన్ లో రామ్ గోపాల్ వర్మ మీద కంప్లైంట్ చేయడం జరిగింది. ఎస్, ఖచ్చితంగా పార్టీ అధినేతగా చంద్రబాబు నాయుడు గారిని ఈ విధంగా ఆయన వ్యక్తిత్వాన్ని హననం చేసినప్పుడు ఆయన అభిమానుల మనోభావాలు దెబ్బతింటాయి. ఆ దెబ్బతిన్న ఎవరైనా సరే కంప్లైంట్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. అటువంటి సందర్భంలో ఒక మూవీ మేకర్ గా, క్రియేటర్ గా తన క్రియేటివిటీని కాపాడుకోవాల్సిన, తన హుందాతనాన్ని ప్రదర్శించాల్సిన రామ్ గోపాల్ వర్మ ఇవాళ తన స్థాయి తగ్గించుకుంటా ఇవాళ సినిమా మేకర్స్ అందరినీ కూడా ప్రశాంతంగా చేస్తా ఉన్నాడు ఇటువంటి వ్యవహార శైలి మూలంగా. కాబట్టి కనీసం సినిమా ఇండస్ట్రీ వాళ్ళు కూడా ఇటువంటి నైజాన్ని ప్రదర్శించే రామ్ గోపాల్ వర్మ అయినా, పోసాని కృష్ణమూర్తి వంటి వాళ్ళని, శ్రీరెడ్డి వంటి వాళ్ళని వాళ్ళ ఈ ప్రతినిధులుగా కూడా చలమని కావడానికి అనుమతి ఇవ్వకూడదు. ఇండస్ట్రీ ముసుగులో మేము ఏది చేసినా చలమని అవుతుంది, మేము సెలబ్రిటీలుగా మాకు ఒక స్థాయి హోదా ఉంటుంది అని చెప్పని దాన్ని అడ్డు పెట్టుకుని మాకు విచారణకి ఇంకా టైం ఇవ్వండి, నాకు ముందస్తు బెయిల్ ఇవ్వండి, లేదు నా కేసు క్వాష్ చేయండి అని చెప్పని వాళ్ళ న్యాయస్థానాన్ని అప్రోచ్ అవుతా ఉన్నాడు. ఎందుకు కేసు క్వాష్ చేయాలి? గతంలో ఇదే రామ్ గోపాల్ వర్మ కంగమనించుకుంటే ఒక టీవీ డిబేట్ లో కొలిపూడి శ్రీనివాస్ గారు ఇతని గురించి బెదిరించే వ్యాఖ్య చేశారు అని చెప్పని మరి ఆంధ్రప్రదేశ్ డీజీపీకి కంప్లైంట్ చేశాడు కదా, నా ప్రాణాలకు ముప్పు ఉంది, నాకు కాపాడండి అని చెప్పని. అంటే ఆ రోజు నీకు చట్టం కావాలా? ఇవాళ నీ దగ్గరకు వచ్చేటప్పటికి నీకు చట్టం నుంచి వెసులుబాట్లు కావాలా? ఖచ్చితంగా ఆ రోజు ఏ హక్కుతో అయితే నువ్వు వెళ్ళి పోలీస్ డిపార్ట్మెంట్ దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ చేశావో అదే విధంగా ఈ రోజు నీకు వ్యతిరేకంగా కూడా కేసులు నమోదు అయిపోతాయి. నీ వ్యవహార శైలి మార్చుకోకుండా నువ్వు ఒక సెలబ్రిటీ అని చెప్పని నీకు నువ్వు ఏ స్థాయిలో ఏ విధమైన వ్యాఖ్యలు చేసినా కూడా
నాకు ఇమ్యూనిటీ ఉండాలని చెప్పని ఆశించడం ఎట్టి పరిస్థితుల్లో చట్టం ముందు అందరూ సమానమే అని చెప్పని భావించే ఈ చట్టం Right. ముందు రాఘోపాలవరంకి ఏమి అడిషనల్ ప్రివిలేజెస్ లేవు, అడిషనల్ ఇమ్యూనిటీ ఇవ్వాల్సిన నెసిటీ కూడా లేదు. రైట్ సార్, వివిధ అంశాలపైన చాలా చక్కటి వివరణ విశ్లేషణ అందించారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది వాళ్ళ న్యూస్ కేఫ్. రేపటి న్యూస్ కేఫ్లో మళ్ళీ కలుద్దాం. తర్వాత న్యూస్ బులెటిన్ ప్రసారం. స్టే విత్ us.